సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం జరిగిన సమయానికి మాత్రం రిలీజ్ కాలేదు. ఇక హిందీలో ఏకంగా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా టెలికాస్ట్కి కొద్ది సమయం ముందు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. హనుమాన్ ఓటీటీలోకి వచ్చే డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అయితే హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ఈ వారంలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక హనుమాన్ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్లు హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర రికార్డులను బద్దలు కొట్టి సంక్రాంతికి సరికొత్త రికార్డులు సెట్ చేసింది. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని సినిమా చూసిన వారు, చూడని వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.